సాయి తన 2 చేతులతోనూ మట్టి కుండను పట్టుకుని బావి నుంచి నీరు మోసుకొని రావడం చూసి మొదట గంగాగిరి ఆశ్చర్యపోయాడు. అలా సాయిని ముఖాముఖి చూసి, ఈ అమూల్య రత్నాన్ని పొందిన షిరిడీ ప్రజలు భాగ్యవంతులు, వారు ధన్యులు అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు ఇతడు భుజాన నీరు మోస్తున్నాడు, కానీ ఇతడు సామాన్యుడు కాదు. ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఏదో ఉండబట్టి ఈ స్థలంలో లభ్యమయ్యాడు అని చెప్పాడు. అలాగే ఆనందనాథ్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యాన్ని తెలియచేశాడు. అలాగే ఆనందనాథ్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యాన్ని తెలియచేశాడు. బాగా ప్రసిద్ధి చెందిన ఇతడు